హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఇవాళైతే ఒక్ ఒక షాపింగ్ వ్లాగ్ అనేది చూపిస్తున్నాను. సో, చాలా రోజుల తర్వాత బయటెళ్తున్నాను. సో, ఇదొచ్చేసి నా ఐడియా అనమాట. సో, చాలా మటుకు నేను బయట ఏదన్నా షూట్ చేయడానికెళ్ళినప్పుడు కానీ, లేదా బయటెళ్ళినప్పుడు కానీ చాలా మందికి మనం విజిటింగ్ కార్డ్స్ ఇస్తుంటాం కదా! సో, విజిటింగ్ కార్డ్స్‌తో పాటు నేనైతే ఈసారి కొత్తగా ట్రెండ్ క్రియేట్ చేద్దామని చెప్పి ఆహ్, నా యూట్యూబ్‌ది నేను ఐడీ కార్డ్ కూడా రెడీ చేసుకున్నాను. సో, ఐడీ కార్డ్ విత్ విజిటింగ్ కార్డ్స్ అనమాట. సో, మామూలుగా అయితే నా ప్రొఫెషన్‌కి సంబంధించిన విజిటింగ్ కార్డ్స్ నా పార్లర్‌వి ఇంతకుముందు నేను చేసిన విజిటింగ్ కార్డ్స్ అన్నీ కూడా ఎప్పుడన్నా బయటెళ్ళినప్పుడైతే ఇచ్చొచ్చేదాన్ని. అడిగి తీసుకుంటారు. సో, ఈసారి నుంచి ఏంటంటే దాదాపు ఈ మధ్య నేను హోటల్ సింధూరాలో షూట్‌కెళ్ళాను కదా! సో, అప్పుడు కానీ, అంతకుముందు కానీ చాలామంది ఏంటంటే విజిటింగ్ కార్డ్ అడుగుతున్నారు. ఐడీ కార్డ్ ఒకసారి చూపిరా అని అడుగుతున్నారు. సో, అందుకే నాకు నేనే క్రియేట్ చేసుకున్నాననమాట. నా యూట్యూబ్‌ది ఐడీ కార్డ్. సో, మొత్తానికి ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను. సో, రెడీ అయిపోయేసైతే స్టెప్స్ దిగుతున్నాను. లిఫ్ట్ లేదనుకోవద్దండి. ఫోర్త్ ఫ్లోర్‌లో అంటే మా కింద ఫ్లోర్‌లో వాళ్ళు కూడా నైబర్స్ వాళ్ళు కూడా వాల్మార్ట్‌కి వస్తానని చెప్పారనమాట. సో, మేము ఆల్రెడీ నేను మొన్నటి వ్లాగ్‌లో మీకు చూపించాను కదా! ఉషా అనేసి. సో, వాళ్ళతో అనమాట. క్యూటీస్ వాళ్ళ మమ్మీ. సో, తను వాళ్ళ హస్బెండు, నేను మా హస్బెండ్ అనమాట. సో, నలుగురం కూడా బయలుదేరాము. ఎవరు టూ వీలర్స్‌లో వాళ్ళు. సో, ఇక్కడైతే నేను భవానీనగర్ సర్కిల్ ఉంది కదా! సో, అక్కడ నుంచి స్టార్ట్ చేశాను. సో, ఈ వివి మహల్ రోడ్ అనేది మీకు ఆల్రెడీ తెలిసిందే కదా! బట్ షాప్స్ అనేవి కొంచెం బావుంటాయి కదా అన్నట్టు చూపిస్తున్నాను. సో, రైట్‌లో మీకు సీఎంఆర్ కనిపిస్తుంది. చూడండి ఇక్కడ సీఎంఆర్ ఉంది. అండ్ కేఎఫ్‌సి కనిపిస్తుంది. శుభమస్తు. చాలా షాప్స్ అనేవి మనకి ఇక్కడ వివి మహల్ రోడ్‌లోనే ఉన్నాయి. కళానికేతన్ ఉంది. శుభశ్రీ ఉంది, కేఎఫ్‌సి ఉంది, ఇంకా ఖజానా. సో, ఇవన్నీ కూడా చాలా వరకు మనకు షాప్స్ అనేవి వివి మహల్ రోడ్‌లో చాలా ఉన్నాయన్నమాట. సిరికళ కూడా ఇక్కడే ఉందండి. సో, ఇలా అనమాట. ఇక్కడ నుంచి మనకు స్ట్రైట్‌గా మనం ఇక్కడ సర్కిల్ వచ్చేసి మున్సిపల్ ఆఫీస్ సర్కిల్ అనమాట. సో, మున్సిపల్ ఆఫీస్ సర్కిల్ నుంచి మనకు రైట్ తీసుకున్నామంటే మళ్ళీ మనకు మార్కెట్ రోడ్ వస్తుంది. సో, అక్కడ నుంచి మనము స్ట్రైట్‌గా వెళ్ళిపోయామంటే సరిపోతుంది. సో, ఇక్కడ నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇదొచ్చి మున్సిపల్ ఆఫీస్ సర్కిల్. సో, ఈ సర్కిల్ నుంచి కొంచెం మనం ముందరకెళ్ళామంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక సిగ్నల్ వస్తుంది కదా! సో, ఆ సిగ్నల్ క్రాస్ చేసామంటే మా పాతిల్లు. మీకు రైట్‌లో కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా కనిపిస్తుంది. సో, చాలామంది తిరుపతి చూపిమంటుంటారు కదా! సో, అందుకనే నేను ఈ స్ట్రీట్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను ఒకసారి. సో, ఈ సిగ్నల్ దాటామంటే మా పాతిల్లు. శౌర్య దగ్గరికెళ్ళొచ్చు. చాలా రోజులైంది శౌర్యని చూసి. చూద్దాం కుదిరితే నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తున్నాను వెళ్ళడానికి. కుదరడం లేదు. ఏదో ఒక పని సరిపోతుంది. సో, ఇంకా సిగ్నల్ నుంచి మనం ఇలా లెఫ్ట్ తీసుకున్నామంటే మనకి ఇక్కడ రైట్ సైడ్ వచ్చి ఇది పెద్ద మార్కెట్ అనమాట. సో, తిరుపతిలో పెద్ద మార్కెట్ అంటే ఇదే. సో, వెజిటబుల్స్ మార్కెట్ అనమాట. సో, మార్కెట్ లోపల నుంచి కూడా మా పాతిల్లు కనిపిస్తుంది. సో, నెక్స్ట్ ఇది వచ్చేసి తుడా సర్కిల్ అంటారు. అండ్ రైట్ సైడ్ వచ్చి మనకు తుడా ఆఫీస్ అనమాట. సో, ఇంకా ఈ స్ట్రైట్ నుంచి నేరుగా మనము డౌన్ వెళ్ళామంటే ఇక్కడ కూడా కొన్ని షాప్స్ ఉన్నాయి. అలాగే కొన్ని హాస్పిటల్స్. వాసన్ ఐ కేర్ చాలా పెద్దది. అందరికీ తెలిసే ఉంటుంది. సో, వాసన్ ఐ కేర్ అయితే ఇదే రూట్‌లో వస్తుందనమాట. నేను ఇంతకుముందు ఫర్నిచర్ షాప్ కూడా మీకు ఒకటి ఎక్స్‌ప్లోర్ చేశాను కదా! నేను డ్రెస్సింగ్ టేబుల్ తీసింది. సో, అది కూడా ఇక్కడే రైట్‌లో అనమాట. ఇప్పుడిప్పుడే ఇంక మనం బయటొస్తూ ఉన్నాం కరోనా ఎఫెక్ట్ నుంచి కనుక, ఇంక మీదట నేను తిరుపతిని ఎక్స్‌ప్లోర్ చేయడానికి, మంచి మంచి ప్లేసెస్ చూపించడానికైతే నేను ఇప్పుడిప్పుడు కొంచెం స్టార్ట్ అయ్యాను. బట్ ఇప్పుడు కూడా పూర్తిగా ధైర్యం అయితే రాలేదు. కాకపోతే తగిన జాగ్రత్తలతో మనం బయటెళ్ళాలి. తిరుమల కూడా అనుకుంటున్నాము. బట్ ఏమో కుదరడం లేదు. చూద్దాం మరి దేవుడెప్పుడు తన దగ్గరికి రప్పించుకుంటాడో తెలీదు కదా! సో, దైవ దర్శనానికి కూడా స్వామి అనుమతి ఉండాలంటారు కదా! సో, మరి నాకెప్పుడు అనుమతించి తను దర్శనం ఇస్తారో తెలీదు. సో, ఇక్కడ ఈ సర్కిల్ దగ్గర నుంచి మనము రైట్ కట్ అయ్యామంటే మనం ఇంకా ఇదైతే ఐ థింక్ తిరుమల బైపాస్ రోడ్ అనుకుంటా.
ఇంక ఇదంతా కూడా మనకు ఇక్కడ కన్స్ట్రక్ట్ అవుతుంది బ్రిడ్జ్ అనేది. ఇంక ఇక్కడ నుంచి మనకు మీకు ఇక్కడ లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, ఆ లెఫ్ట్లో ఉండేది టీఎంసీ అనమాట. నేను ఫ్రిడ్జ్ అవన్నీ తీసానని చెప్పాను కదా, అదనమాట ఇక్కడ. సో ఇంకా ఇది దాటుతూనే ఇక్కడ మీకు ఇంకా లెఫ్ట్లో వచ్చి శ్రీనివాసం కనిపిస్తుంది. సో శ్రీనివాసం అంటే మీకు ఆల్మోస్ట్ తెలిసిందే కదా, టీటీడీది శ్రీనివాసము. సో అక్కడ రూమ్స్ తీసుకోవచ్చు, అది కూడా ఆన్లైనే అనమాట. సో బయట నుంచి వచ్చిన వాళ్ళు శ్రీనివాసంలో స్టే చేస్తూ ఉంటారు, ఆన్లైన్ బుకింగ్ రూమ్స్ అనమాట అదంతా. సో ఇంకా కంప్లీట్గా ఇక్కడైతే నేను రోడ్లో అయితే షూట్ చేయలేదండి. మనం ఇక్కడ నుంచి ఎండ్ అవుతాం కదా, సో రిలయన్స్ మార్ట్ వరకు మాత్రమే నేను షూట్ చేశాను అనమాట. ఇంక ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళామంటే మీకు ఇంతకుముందు నేను షూట్ చేశాను కదా హోటల్ సింధూరి కళ్యాణ మండపం. సో హోటల్ సింధూరా వస్తుంది, దాని పక్కనే రిలయన్స్ మార్ట్ వస్తుంది. సో అంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వాల్మార్ట్కి దగ్గరలో మళ్ళీ షూట్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో ఇంక ఇక్కడ నుంచి మనకు కొంచెం హైవే లాగా ఉంటుందన్నమాట. ట్రాఫిక్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా అందుకే నేనైతే షూట్ అయితే ఇంక ఇంతటితో ఆపుతున్నాను. వాల్మార్ట్కి దగ్గరలో మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో ఇది వచ్చేసి బస్ స్టాండ్ సర్కిల్. మీకు ఇక్కడ రైట్ కనిపిస్తుంది కదా, హోటల్ సింధూరా అండ్ రిలయన్స్ మార్ట్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము వాల్మార్ట్కి దగ్గరకు వచ్చేసాము. ఇంక ఇక్కడ రోడ్ క్రాస్ చేసామంటే ఆపోజిట్లో ఉండేది వాల్మార్ట్ అనమాట, బెస్ట్ ప్రైస్ అనేది. సో మాకైతే చాలా దూరం అండి. సారికి రావాలి, మనం రెగ్యులర్గా ప్రొవిజన్స్ తీసుకోవాలి అంటే మాకైతే అస్సలు కుదరని పని. నాకు కార్డు ఉంది కనుక ఒకసారి విజిట్ చేద్దాం, మీకు ఒకసారి చూపిద్దాం, ఒకసారి షూట్ చేసి మీకు చూపించినట్లు ఉంటుంది. అసలు ఎలా ఉంది ఏంటి అనే దానికోసమే నేను ఈరోజు వచ్చాను. జస్ట్ చూసి షూట్ చేద్దాం అన్నట్లే వచ్చాను. బట్ ఇక్కడ లోపలికి వచ్చాక ఏంటంటే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, యాక్చువల్లీ ఇది ఓపెన్ చేసింది అక్టోబర్ 21 ఆర్ 22. చాలామంది యూట్యూబర్స్ అప్పుడే వచ్చి షూట్ చేసుకున్నారు. నాకేంటంటే కుదరలేదనమాట. సో నేను కొంచెం లేట్గా రావడం వల్ల నాకు జరిగినది ఒక చిన్న మైనస్ ఏంటంటే, షూట్కి ప్రజెంట్ ఇప్పుడు పర్మిషన్ ఇవ్వట్లేదంట, లోపల షూట్ చేయడానికి లేదండి, సారీ అని చెప్పారు. పర్లేదులే, నాకు ఏదైనా మన మంచికి అనుకుంటాను నేను. సో లోపల షూట్కి అనుమతి ఇచ్చింటే షాపింగ్ అనేది సరిగ్గా చేసి నిండను. షూట్ లేదు కనుక ప్రశాంతంగా షాపింగ్ అయితే చేసుకున్నాను. సో ఏమున్నాయి ఏం లేవు అయితే దాదాపు 1 అవర్ 1.5 అవర్ పైనే లోపలంతా కూడా తిరిగి కంప్లీట్గా చూసాము. కొన్ని అయితే ఓకే అనిపించాయి. సో మొత్తానికి ఇక్కడ మనము వచ్చేసామన్నమాట బెస్ట్ ప్రైస్కి. ఇవి లాస్ట్ ఇయర్ మాకు కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. సో మీకు కార్డ్స్ ఎలా ఇస్తారు అనేది కూడా ఆల్రెడీ చాలామందికి తెలుసు కదా. సో అందరికీ అయితే ఎలిజిబుల్ కాదు ఇది, ఎవరికన్నా షాప్స్ కానీ అలాంటి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. సో వాళ్ళ తరఫున ఇంకొక 4కి, సో టోటల్ 5 మెంబర్స్కి అలో ఉంటుంది. నాకు పార్లర్లు, స్టిచింగ్స్ ఇవన్నీ కూడా నాది షాప్ కనుక నాకు కార్డ్ అనేది ప్రొవైడ్ చేశారు. నా తరఫున ఇంకొక 4 మెంబర్స్కి ప్రొవైడ్ చేశారనమాట. సో ఆ 4 మెంబర్స్లో ఏంటంటే ఒకరు మాత్రం తీసుకోలేదు. సో వాళ్ళకి తీసి ఇద్దామనేసి వచ్చాను. కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా కంపల్సరీ ఉండాలి అని చెప్పారు. సో వాళ్ళ ఆధార్ మాత్రమే తీసుకొచ్చాను, కానీ సో వాళ్ళైతే రాలేదనమాట, నేను ఇన్ఫామ్ చేయలేదు. సరే ఇంకా నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇటువైపు వచ్చే పని ఉంది కనుక ఇంకా అప్పుడు చూద్దాం అనుకున్నాను. సో మొత్తానికి ఇది ఎంట్రన్స్ అబ్బా బెస్ట్ ప్రైస్లోకి. సో ఇక్కడికి రాగానే వాళ్ళు బయట వచ్చి అదే చెప్తున్నారు, సో లోపలైతే షూట్ లేదు మేడం, సారీ మేడం అని. పర్లేదులే అన్నట్లు సరిపోయింది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఎగ్జిట్. మేము కొన్న ప్రొవిజన్స్ అయితే ఇవి. సో మొత్తానికి ఇన్ని తీసుకొని ఇల్లు చేరేసాము. సో ఇక్కడ మనకేంటంటే కవర్స్ లాంటివి ఏమి ఇవ్వరు. ఇది వచ్చి గోతాల్లాగా అనమాట, మనకు బియ్యం గోతం అంటారు కదా, సో అలాంటివి మాత్రమే ఇచ్చారు. మనం ఏం కొన్నా ఇలాంటి వాటిలోనే తెచ్చుకోవాలన్నమాట, లేదా మనం ఇంటి నుంచి ఏదన్నా క్యారీ బ్యాగ్స్ తీసుకెళ్ళచ్చు. సో ఇదే బెటర్ కదా, మనకు బండిలో ముందర పెట్టేసుకొని వచ్చేయచ్చు అన్నట్లు తెచ్చుకున్నాము. మొత్తానికి చూసి షూట్ చేసి మీకు చూపిద్దాం అనుకున్నాను. మొత్తానికి షాపింగ్ అయితే భారీగానే జరిగింది. ఒక 4600 అనమాట, 4593 రూపీస్, అరౌండ్ 4600 వరకు షాపింగ్ చేసుకొచ్చానబ్బా. కాకపోతే వేస్ట్ అనేది ఏం లేదు. మళ్ళీ ఇక్కడ వెళ్ళి షాపింగ్ బదులు కొన్ని అవసరమైనటివి అక్కడే తీసేసుకున్నాను.
సో బెస్ట్ ప్రైస్‌కి మనం వెళ్ళడం అనేది కరెక్టేనా? మనకు బెస్ట్ ప్రైస్‌కి దొరుకుతున్నాయా? లేదా? అనేది నేను ఇంకొక వీడియో మీకు చేశాను. సో అదైతే ఫస్ట్ ఛానల్‌లో నేను పోస్ట్ చేస్తున్నాను. సో అన్నీ ఒకే దానిలోనే డీటెయిల్‌గా అంటే వ్లాగ్ అనేది చాలా ఎక్కువైపోతుంది గనుక నేను ఇక్కడ ఓన్లీ వ్లాగ్‌గా పెట్టాను. సో బెస్ట్ ప్రైస్‌లో మనకు ఎంతవరకు మనకు సూటబులు, సో కాస్ట్ మనకు ఓకేనా అనేది నేను ఫస్ట్ ఛానల్‌లో వీడియో చేస్తాను. సో అదైతే మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఇంకా ఫ్రోజన్ ఐటమ్స్ కొన్ని, ఇంటికి కావాల్సినవి కొన్ని, సో ఇలా అయితే నేను తెచ్చేసుకున్నాను కొన్ని. ఇంకా ఈ రోజంతా అయితే చాలా వరకు నాకు ఇలానే సరిపోయింది. మార్నింగ్ వచ్చి 10కి అలా బయలుదేరాము. ఇల్లు చేరేసరికి 3 అయింది టైము. దాదాపు ఇంటి దగ్గర 12కి బయలుదేరితే 3కి చేరామన్నమాట. సో ఇంకా 3కి వచ్చాక ఇంక ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకొని, బాబోయ్ ఎంత పని ఉంటుందో కదా మనం ఒకసారి బయట వెళ్తే. ఇంకా దీనిలో ఏంటంటే ఫ్రోజన్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి కనుక అవన్నీ వాష్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, మిగిలినటువన్నీ తీయాలి. ఇంకా నేను ఇంకొక వీడియో మీకు స్పెషల్గా కంపేర్ చేస్తూ డీటెయిల్స్తో ఇంకొక వీడియో చేయాలన్నాను కదా. సో ఇంకొక వీడియో చేసి ఇంకా అవన్నీ సర్దుకొని ఇవన్నీ క్లీన్ చేసుకొని సర్దుకునేసరికి టైం అయితే దాదాపు 5:30 అయిపోయింది. సో ఇంకా 5:30 అయింది కదా అన్నట్లు నైట్ డిన్నర్ కోసం వచ్చి నేను వెజిటబుల్ కుర్మా చేశాను అనమాట. ఇంక ఈ పని అంతా అయ్యాక వెజిటబుల్ కుర్మా చేశాను, మిక్స్డ్ వెజిటబుల్ కుర్మా. సో ఇవన్నమాట నేను తీసుకున్న సామాన్లు అనేవి అక్కడ. సో వీటిల్లో నాకు కొన్ని ఏ ప్రైసెస్కి దొరికాయి, మామూలుగా వాటి ప్రైస్ ఎంత, నాకు ఎంత తక్కువకి వచ్చాయి. సో మనం ఓకేనా అంత దూరం వెళ్ళడం? నాకైతే పర్సనల్ ఫీలింగ్ పక్కూరికి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నట్లు నాకు అనిపించింది అనమాట. సో అంత ఇదైతే ఏం లేదు. సో ఎప్పుడో ఒక్కసారి మనం ఏదన్నా కంపల్సరీ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు వెళ్ళడం బెటరు. సో అనవసరంగా వెళ్ళి చూద్దామని వెళ్ళైతే షాపింగ్ అనేది వేస్ట్ నాకు అనిపించింది. అందుకనే వాళ్ళు అక్కడ ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చారు కార్డు ఉన్న వాళ్ళకి. నేనైతే ఆ ఆఫర్ కూడా నేను తీసుకోలేదు, నాకు పెద్ద అవసరం లేదు కనుక నేనైతే తీసుకోనని చెప్పేసి ప్రజెంట్ అయితే నాకు అవసరం లేదని వచ్చాను. సో ఆ ఆఫర్ ఏంటనేది కూడా నేను ఆ వీడియోలో చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. సో ఫైనల్లీ నైట్ డిన్నర్కి అయితే ఇంకా ఆ రోజు చపాతీ చేద్దామని పెడుతున్నాను. సో చపాతీ కూడా ఏంటంటే ఇంకా అక్కడికే అలసిపోయాను అనమాట. సో ఇంకా అవన్నీ రెడీ చేసుకునేసరికి ఇంకా అందుకనేసి నేను తెచ్చుకున్న వాటిలో ఫ్రోజన్ చపాతీ, రెడీమేడ్ చపాతీ తెచ్చుకున్నాను 2 పాకెట్స్. వీట్ చపాతీ అనమాట ఇది. సో ఇది వచ్చేసి మామూలుగా మనకు 10 ఉంటాయి, 70 రూపీస్. మామూలుగా నేను అప్పుడప్పుడు తెచ్చుకుంటుంటాము ఇక్కడ పసుపర్తి సూపర్ మార్కెట్లో కూడా 10 ఉంటాయి, 70 రూపీస్. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు బెస్ట్ ప్రైస్లో 59 రూపీస్కి వచ్చిందనమాట. ఒక 2 పాకెట్స్ తెచ్చుకున్నాను. ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు అలా మనల్ని కొంచెం, మనకి ఇది కొంచెం వర్క్ తగ్గిస్తుంది కదా అందుకని. సో రెగ్యులర్గా అయితే నేను తెచ్చుకోనండి, మళ్ళీ మీరు ఇలాంటివి యూజ్ చేస్తాననుకోవద్దు. ఎప్పుడైనా అంటే ఎప్పుడు మనం ఒకలాగే ఉండలేం కదా. సో హెల్త్ ఇబ్బంది అనేది ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటుంది. అందులో ఇంట్లో ఇంకొకళ్ళు లేడీస్ హెల్ప్ ఉంటే ఆ కథ వేరు. సో మనకు బాగాలేనప్పుడు వాళ్ళకి బాగాలేనప్పుడు మనం ఆల్టర్నేట్గా మనం ఏదైనా హెల్ప్ చేసుకోవచ్చు. బట్ ఇంట్లో నేను ఒక్కటే అన్నప్పుడు ఏమంటే ఓపిక ఉన్నా లేకపోయినా చేయాల్సి వస్తుంది. అందులో ఈ ఇయర్ మనకు కోవిడ్ ఇయర్ కనుక కంపల్సరీ మనం బయట నుంచి ఏవి ఫుడ్ అనేది తెచ్చుకోవడానికి లేదు. సో ఇంకా అందుకనేసి వాటితో పోల్చుకుంటే ఇది బెటర్ కదా, ఇది వాళ్ళు ఎప్పుడో చేసి పెట్టింటారు అండ్ ఇప్పుడు వాళ్ళు ఏం టచ్ చేసేది ఏమి ఉండదు కదా. సో కవర్ కూడా మనము ఒకసారి క్లీన్ చేసుకొని వాడుకుంటాం కనుక కొంతలో కొంత బెటర్ అన్నట్లు తెచ్చుకున్నాము. ఇంకా మిక్స్డ్ వెజిటబుల్ కుర్మా చేశాను అండ్ ఈ చపాతీ అనమాట నాకు బాబుకి. ఇంకా అత్త మామ వాళ్ళకైతే ఇంకా వాళ్ళు చపాతీ తిన్నారు కనుక వాళ్ళకైతే దోశలు పోసేసాము. సో చపాతీ సెక్షన్, కుర్మా సెక్షన్ నేను తీసుకున్నాను, దోశలు వచ్చి బాబుని పోసేయమని చెప్పాను అనమాట. అప్పటికే చాలా అలసిపోయాను. టైం అయితే మామూలుగా మీకు తెలుసు కదా డిన్నర్ 7 లోపల క్లోజ్ చేయాల్సిందాన్ని. 7:30 కల్లా డిన్నర్ టైం అనేది క్లోజ్ అయిపోతుంది. బట్ ఈరోజు కొంచెం లేటు, 7:30కి ఈ వర్క్ చేస్తున్నాను. 8 అయిపోయింది అనమాట ఇంకా నేను ప్లేట్లోకి టిఫిన్ తీసుకోవడము. బట్ ఒక్కోసారి తప్పదు కదా వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు.
సో చపాతీస్ అయితే ఇవి ఓకే అండి, బెటరే నాకు తెలిసి. సో మనకు ఓపిక లేనప్పుడు మనకు కంఫర్ట్గానే ఉంటాయి, సాఫ్ట్గా కూడా ఉంటాయి అన్నమాట. మనకు టేస్ట్లో కానీ లేదా మా అమౌంట్ వేస్ట్ అనుకోవడానికి కూడా ఏం లేదు. సో 10 చపాతీస్ మనకు 59 రూపీస్కి అనేది బెటరే. మామూలుగా 70 రూపీస్, సో అది కూడా బెటరే. కాకపోతే కొంచెం చిన్నవన్నమాట సైజు, బట్ ఓకే అనిపించింది నాకైతే. సో మొత్తానికి ఇదండి ఇవాల్టి వ్లాగ్. సో హరీ బరీ వ్లాగ్ అనమాట, చాలా బిజీగా సరిపోతుంది. సో ఇంక నుంచి ఏంటంటే కొంచెం బయట వెళ్ళే వ్లాగ్స్ ఏదన్నా మీకు చూపిద్దాము తిరుపతి అనుకుంటున్నాను. ఎంతసేపు ఇంట్లోనే ఉండి, దాదాపు ఈ ఇయర్ అంతా ఇంట్లోనే ఉన్నానండి. చాలా తక్కువ అనమాట వెళ్ళింది. సో లాస్ట్ డిసెంబర్ నుంచి 10th ఎగ్జామ్స్ బాబుకి అని చెప్పి మ్యాక్సిమం ఇద్దరం ఇంట్లోనే ఉన్నాము. లాస్ట్ ఇయర్ కూడా చాలా తక్కువ బయట వచ్చాను. ఎగ్జామ్స్ అవ్వగానే నెత్తిన కూర్చున్నట్లు కరోనా వచ్చింది. సో ఆగస్ట్ రావడంతో ఏంటంటే ఈ ఇయర్ మొత్తం ఇంట్లో కూర్చోవాల్సి వచ్చిందనమాట కరోనా వల్ల. సో ఇంకా ఇప్పుడిప్పుడు మనం బయట తిరగడం స్టార్ట్ అయింది కనుక సో ఇంకా బయట వ్లాగ్స్ అనేవి స్టార్ట్ చేశాను. సో ఫైనల్లీ చూడండి ఎంత క్యూట్గా ఉందో మిక్స్డ్ వెజిటబుల్ కుర్మా అండ్ నా చపాతీ. సో చాలా బాగుంది టేస్ట్ అనేది. అండ్ ఈ మిక్స్డ్ వెజిటబుల్ కుర్మా ఎలా చేస్తారు, నేను ఎలా చేశాను అనేది కూడా నేను సపరేట్ వీడియో అనేది నేను ఈ ఛానల్లోనే పోస్ట్ చేస్తున్నాను. సో టేస్ట్ అయితే నిజంగా సూపర్గా ఉంటుందండి. ఇడ్లీకి, దోశకి. సో నేను నైట్ కుర్మా చేశాను కనుక మార్నింగ్ టిఫిన్కి కూడా ఇదే ఉన్నింది. సో ఇడ్లీకి కూడా చాలా బాగుంటుంది. అండ్ నేను ఇక్కడైతే కొబ్బరి పాలు ఎక్కువ యూజ్ చేశాను కనుక చాలా కమ్మగా ఉంటుందన్నమాట టేస్ట్ అనేది. సో మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. సో ఇంకా ఫైనల్లీ 8 o'clockకి నా టిఫిన్ తెచ్చుకున్నానబ్బా, చాలా బాగుంది. ఆలు అయితే నాకు చాలా ఇష్టం, కాకపోతే ఈ మధ్య చాలా వరకు అవాయిడ్ చేశాను. అండ్ ఇందులో నేను రాజ్మా, ఆలు, క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ ఇవన్నీ వేసి వెజిటబుల్ కుర్మా కోకోనట్ మిల్క్తో చేశానమాట. టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీని అయితే నేను ఈ ఛానల్లోనే పోస్ట్ చేస్తాను. సో చాలా అలసిపోయాను కదా, చాలా బేజారుగా ఉందన్నమాట. ఇంకా త్వరగా తినేసి పడుకుందామా అన్నట్లుంది. కాకపోతే ఇంకా కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది కనుక సో తినేసాక దాదాపు 10:30, 11 వరకు మళ్ళీ మా హోంవర్క్ అంటే ఎడిటింగ్, అప్లోడ్ పనులన్నీ చూసుకొని తర్వాత పడుకున్నాను. సో ఇదండి ఇవాల్టి నా ఈరోజు వ్లాగ్ అనేది. సో మా డైలీ రొటీన్, బిజీ రొటీన్ అనమాట, హరీ బరీ వ్లాగ్. సో ఎలా ఉందనేది అయితే కింద కమెంట్స్లో చెప్పండి. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి క్లిక్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.